హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ హోమ్ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే కొంచెం కొత్తగా ఉంది. ఈరోజు నేనైతే బర్మింగం వెళ్తున్నానండి. అంటే యూకేలో ఉన్నాం కదా, మేము బర్మింగం బాలాజీ స్వామి టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తున్నాము. నాతో పాటుగా మీరు కూడా వచ్చేసేయండి, చక్కగా స్వామి దర్శనం చేసుకుందరు. కానీ నాకు వీలైనంత వరకు వీడియో కవర్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. చాలా బాగుందండి టెంపుల్, నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు కూడా చూస్తలేవేంది? నువ్వు పక్కన ఉన్నావు చూస్తలేవేంది? అంత జరిగలే ఇప్పటిదాకా తీస్తున్నావు ఇంతసేపు బల్లే. మరి హెవీగా ఏం లేదు కదా, చల్లగా వీడియో తీసుకుంటా అంటే మా స్టార్టింగ్ కేరే నేను మంచిగా స్లోగా రప్పిద్దాను. నాయన ఫోన్ చేస్తాను మీ అన్న. తిరుపతి తిరుపతినా ఎలాగో మా ఆయన అయితే ఈసారి నన్ను అడగకుండానే వీడియోస్ అయితే తీశారు. ప్రతిసారి నేను బ్రతిమలాడితే కానీ వీడియో తీయరనమాట, కానీ ఈసారి తనంతట తానే వీడియో తీస్తున్నారు. కాకపోతే ఏమైందంటే ఒక్కోసారి ఇన్స్టాగ్రామ్ కోసం, మరొకసారి యూట్యూబ్ కోసం ఇలా వీడియోస్ ఫోన్ అడ్డము నిలువబెట్టి తీస్తారు కదా, అలా తీయడం వల్ల మనకి ఏమంటారు స్క్రీన్ అయితే ప్రాపర్గా రాలేదు. కొన్ని ఇన్స్టాగ్రామ్ కోసం తీసాం కదా, అందుకని చెప్పి ఇలా వచ్చాయన్నమాట. అయినా కానీ నాకు వీడియోస్ అన్నీ నచ్చాయండి. అసలు అంటే డిలీట్ చేయాలనిపించలేదు. ఆ రోజు తీసుకునే వీడియోస్ అన్నీ కూడా టెంపుల్ చాలా చక్కగా కవర్ అయిపోయాయి. నేనైతే ఆ వెదర్ని కానీ చాలా ఎంజాయ్ చేశాను. మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా బాగుండింది. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకనే ఎక్కడ కూడా క్లిప్ కూడా డిలీట్ చేయకుండా ప్రతి ఒక్కటి నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది యూట్యూబ్లో అని చెప్పి ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను యూకేకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను బర్మింగం విజిట్ చేయడం అనమాట. సో అందుకని చెప్పి నాకు గుర్తుగా కూడా ఉండిపోతుందని చెప్పి ఇలా ఎడిట్. ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా మనకు మెమరీస్ గుర్తుండాలి అంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటేనే బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను ఆడుకుంటున్నాను చక్కగా. మా వారు వీడియోస్ తీస్తూ ఉంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చెప్తే కానీ తీయని మనిషి ఈరోజు ఏమైందబ్బా అని చెప్పి నేను అలా సరదాగా ఆడుతుంటే అది కూడా వీడియో క్యాప్చర్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా నేను చేసే ప్రతిది కూడా అదేదో చిన్నపిల్లని కనుక ఇది ఏమంటారు వీడియోస్ చేసుకున్నట్టు తీసుకుంటా ఉన్నారు. ఆ రోజు తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. యాక్చువల్లీ ఏంటంటే వీడియో టెంపుల్స్ అవి ఇవి అనేది ఒకప్పుడు ఇష్టం ఉండకపోయేది చాలా మా వారికి. ఈ మధ్యలో నాతో పాటు టెంపుల్స్ కానీ పూజలు కానీ ఇట్లాంటి వాటికి అటెండ్ అవుతుంది కాబట్టి తనకు కూడా కొంచెం భక్తి అనేది పెరిగింది. ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన టైంకి అంటే మంచి టైంకి వెళ్ళాము, కరెక్ట్ దర్శనం చేసుకున్నాము. ఆయనకు కూడా ప్రశాంతత అనిపించింది. 6 o'clock అంతా స్టార్ట్ అయిపోయి అక్కడ 9 o'clock అంతా పూజ స్టార్ట్ అవ్వడానికి ముందే మేము అక్కడ ఉన్నామన్నమాట. బాగుండింది. మేము వెళ్ళిన టైం కూడా బాగా సెట్ అయిపోయింది అనమాట. ఆ రోజు మేము 4 o'clockకి లేసి ఇక్కడ ఇంట్లో పిల్లల్ని రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళి, ఇదంతా కష్టమే, బట్ స్టిల్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అట్లా జరిగిపోతుంది. అండ్ జరగాలని ఉంటే కూడా జరిగిపోతుందండి, మనం అనుకుంటే కాదు. మేము అక్కడ ప్రసాదాలు పెట్టారు, అవి కూడా తిన్నామన్నమాట. మీలో ఎవరైనా అక్కడికి వెళ్తుంటే కనుక ఖచ్చితంగా ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి అనేది ఏం లేదు. అక్కడైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేమైతే పులిహోర కూడా తీసుకెళ్ళాము, ఇంతకైనా మంచిది అని చెప్పి. మీ మరదలు
మీ మరదలు కవర్ చేయి, మీ తమ్ముని చూపిద్దు. బాగున్నాడు, తెగ నచ్చింది. బాగున్నాను. అవుతుంది కదా అమ్మాయి, పర్సనాలిటీకి సెట్ అవుతుంది. సో ఇక మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. చక్కగా దర్శనం అయింది, అన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కవర్ చేసుకున్నాము, రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఏదో సామెత ఉంటుంది కదా, ఎర్ర చీర కట్టిందల్లా నా పిల్లం అన్నట్టు, ముద్దుగుందంతా నా మరదలు అని చెప్పి అనుకుంటాను నేను. ఎక్కడైనా మంచి పిల్ల కనబడితే ఈ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి అనుకుంటాను. అదే మా హస్బెండ్ మాట్లాడుతూ ఉన్నారు నాతోని, అమ్మాయిని కవర్ చేయి, మీ తమ్ముని చూపి అని చెప్పి అంటున్నాడు అనమాట. కొంచెం బాగుండింది అమ్మాయి, అందుకని చెప్పి చాలా బాగుంది కదా అని చెప్పి అదే పనిగా అంటున్నాను నేను. టెంపుల్కి వెళ్తే మన ఆడవాళ్ళకు ఉండే పని ఉందండి, అమ్మాయిలు ఎలా రెడీ అయ్యారు, ఎంత అందంగా ఉన్నారు, ఇదే కదా టాపిక్ మాట్లాడతాం. నేను మా ఆయనతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట, అదే చెప్తున్నారు అతను కూడా. సో ఇది అనమాట టెంపుల్ అవుట్ సైడ్. నేను సరిగా కవర్ చేయలేదు, వెళ్ళేటప్పుడు మర్చిపోయాను, రిటర్న్ వచ్చేటప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ పాసిబుల్ అవ్వలేదు. అయినంత వరకు అయితే కవర్ చేశాను అనమాట. సో ఇది మా బర్మింగం వ్లాగ్, బర్మింగం వెళ్ళిన వ్లాగ్ అనమాట. చాలా చక్కగా అయిపోయింది దర్శనము అండ్ ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. 9 o'clock అంతా అక్కడికి ఉండేలాగా చూసుకోండి. లండన్ యూకేలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా బర్మింగం బాలాజీ స్వామిని అయితే దర్శనం చేసుకోండి అండి. మీకైతే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది వెళ్ళినందుకు. అండ్ ఇక్కడ లడ్డు ఉంటుంది అనమాట, మన లడ్డు కూడా చాలా బాగుంది, మన తిరుపతి లడ్డు లాగానే మంచి టేస్ట్ అయితే ఉందన్నమాట. మేము చాలా లడ్డులు అయితే తీసుకున్నాం, ఒక 9 లడ్డులు ఏమో కొన్నాడు మా ఆయనకు లడ్డులు అంటే చాలా ఇష్టము. ఫైనల్గా పిక్స్ అయితే తీసుకున్నాము, అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. మీకు వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ చేయండి.